ప్రకాష్ రెడ్డి గారు కూడా గుడ్ ఈవినింగ్. గౌరీ గారు, నాన్ పొలిటికల్గా ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ఫోన్ ట్యాపింగ్ కన్ఫెన్స్ స్టేట్మెంట్ ఇవాళ బయటకు వచ్చింది. దీంట్లో ఎవరెవరు ఫోన్లు ఎందుకు ట్యాప్ చేశారు అనే విషయాలు కావచ్చు, ఇతర విషయాలు కావచ్చు. నలుగురు ఎవరైతే కస్టడీలో రిమాండ్లో ఉన్నారో తిరుపతిరావు కానీ, అదేవిధంగా ప్రణీత్ రావు, అదే రాధాకిషన్ రావు, భుజంగరావు, ఈ నలుగురుకు సంబంధించినటువంటి కన్ఫెన్స్ స్టేట్మెంట్లో అనేక విషయాలు వెలుగు చూడటం అనేది కొంత సొంత పార్టీ సరే విపక్షాలు నేతలు అనేది కానీ సొంత పార్టీ నేతలు కూడా వాళ్ళ మధ్య ఉన్నటువంటి డిస్ప్యూట్స్ నేపథ్యంలో చేయాల్సి వచ్చింది అన్నట్టుగా ఆ యొక్క స్టేట్మెంట్ ఉంది. దాన్ని ఎట్లా చూడాలి అనేటువంటి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చా లేదా అని అంటే చేయొచ్చు, కానీ కండిషన్స్ అప్లై. మనకి స్టేట్ గవర్నమెంట్లో ఉంటే అంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకు హోమ్ సెక్రటరీ, యూనియన్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వచ్చు. కమిటీ కూడా కాన్స్టిట్యూట్ చేసింది ఫోన్ ట్యాపింగ్ కోసం. ఎందుకు చేయాలి అంటే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఉంది. యాక్ట్ సెక్షన్ 5(2) ప్రకారంగా ఎనీ పబ్లిక్ ఎమర్జెన్సీ ఉన్నా, పబ్లిక్ సేఫ్టీ గురించి కానీ ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు. అది సెంట్రల్ గవర్నమెంట్ చేయొచ్చు, స్టేట్ గవర్నమెంట్ కూడా చేయొచ్చు. బట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టాలి దానిపైన. అంటే బేసికలీ పబ్లిక్ సేఫ్టీ ఉంది, సోవరిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ ఉంది, సోవరిటీ ఆఫ్ ద స్టేట్ ఉంది, స్టేట్ కి ఎఫెక్ట్ అవుతుంది, ఫ్రెండ్ రిలేషన్ విత్ నేబరింగ్ కంట్రీస్, పబ్లిక్ ఆర్డర్ కానీ ఇలాంటి ఏదైనా మేజర్ ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. పర్మిషన్ లీగల్లీ పర్మిట్ ఇవ్వచ్చు. అది కాకుండా కూడా ఎన్నో ఏజెన్సీకి ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా. ఐబీకి ఇచ్చారు ఫోన్ ట్యాపింగ్ చేసానికి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చారు, నార్కోటిక్స్ వాళ్ళకి ఇచ్చారు, డిఆర్ఐకి ఇచ్చారు, ఎన్ఐఏకి ఇచ్చారు, ఆర్ఏడబ్ల్యూకి ఇచ్చారు, సిగ్నల్స్ ఇచ్చారు, ఢిల్లీ పోలీస్ కమిషనర్కి ఇచ్చారు, హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చారు. స్టేట్ గవర్నమెంట్ కూడా హోమ్ డిపార్ట్మెంట్ చేసుకోవచ్చు. అయితే దేని గురించి చేయాలి అంటే జనరల్లీ కండిషన్ పెట్టిందంటే పబ్లిక్ సేఫ్టీ కానీ, స్టేట్కి ఏమైనా భద్రత ఉంది, ఏమైనా అపాయం ఉంది, లేదా అంటే మనకు థ్రెట్ ఉంది, లేకుంటే ఎవరైనా ఇండివిజువల్స్ థ్రెట్ ఉంది అని అంటే అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు విత్ డ్యూ పర్మిషన్ ఫ్రమ్ ద హోమ్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంట్ తీసుకోవచ్చు. ఇది మన దగ్గర కొత్తగా ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ డిపార్ట్మెంట్ ఏళ్ల నుంచి నడుస్తా ఉంది కింద. వెదర్ ఇట్ ఈస్ లీగల్లీ కరెక్ట్ ఆర్ నాట్ అని అంటే ఫోన్ ట్యాపింగ్ ఆన్ రైవల్ పొలిటికల్ లీడర్స్ మీద అని అంటే పబ్లిక్ సేఫ్టీ గురించి చేసా అని ఆర్గ్యుమెంట్ పెట్టింది ఇంతకు ముందు కూడా. అలాంటప్పుడు ఇల్లీగల్ గా ఫోన్ ట్యాపింగ్ చేస్తే 3 ఏళ్ల శిక్ష కూడా ఉంది. బై ఛాన్స్ ఇట్ ఈస్ బీయింగ్ ప్రూవ్డ్ ఇల్లీగల్ గా చేశారు వీళ్ళు అన్నట్టు. సెక్షన్ 26(b) ప్రకారం, టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 3 years పనిష్మెంట్ కూడా ఉంది. కాబట్టి దేర్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన స్టేట్ గవర్నమెంట్ ఏంటి, మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది రేపొద్దున కోర్టులో, ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారు, వాళ్ళ పబ్లిక్ సేఫ్టీ గురించా, పబ్లిక్ ఇంట్రెస్ట్ గురించా, లేదంటే వాళ్ళు ఎవరి మీద ఫోన్ ట్యాప్ చేశారు, వాళ్ళు ఏమైనా థ్రెట్ ఉండేనా స్టేట్ కి అని మాత్రం నో ఐ థింక్ కోర్టులో రేపొద్దున కోర్టులో తెలుస్తుంది. కాబట్టి బట్ ఇప్పుడు మీరు చదివిన పేర్లు చూస్తూ ఉంటుండే పొలిటికల్ రైవలరీ లేదా అంటే రూలింగ్ పార్టీకి అగేన్స్ట్ గా మాట్లాడడం మీద ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మాత్రం కనపడతా ఉంది, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. రైట్. నర్సింగ్